వ్యాప్తంగా ఆదివాసుల పాదాల కింద ఖనిజాలు ప్రపంచవ్యాప్తంగా అంటే ఎక్సెప్షన్ లేదు. ఆ ఖనిజాలు పెట్టుబడి కావాలి. ముస్లింల ఆదివాసుల కాళ్ళు నరకకుండా వాళ్ళ అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయకుండా అక్కడికి పెట్టుబడి వెళ్ళేసింది. తెలంగాణకు పెట్టుబడి వెళ్ళేసింది. కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి ఎందుకంటే 150 ఏళ్ల కింద ఇక్కడ ప్రాజెక్టులు వచ్చినాయి. ఆ ప్రాజెక్టుల వల్ల సర్ప్లస్ వచ్చింది. ఆ సర్ప్లస్ అనుభవించిన ఒక సామాజిక వర్గం పెద్ద దళారిగా మారిపోయింది. ఆ కోపం అది బ్రహ్మానందుని పార్టీ అయినందుకు కోపం. ఈ బ్రహ్మానందుని 69 నుంచి 72 వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 372 మందిని కాల్చి చేసేందుకు కోపం. అదే సమయంలో శ్రీకాకుళం ఉద్యమ విప్లవకారులను చంపివేసినందుకు కోపం. అనుభవాలే కోపం కాదు. నూట 50 ఏళ్ళకి పైగా ఎంత దుర్మార్గం అంటే ఈ 150 ఏళ్ళ నుంచి తెలుగు నేల మీద వచ్చే సామాజిక ఉద్యమాన్ని తెచ్చినవాడు వాడు. అది బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం అనండి, అది నాస్తిక ఉద్యమం అనండి, అది హేతువాద ఉద్యమం అనండి, అది జాతీయోద్యమం అనండి, అది కమ్యూనిస్ట్ ఉద్యమం అనండి, ఈ అన్నింటినీ తెచ్చిన వాళ్ళు ఈ సర్ప్లస్ తెచ్చినటువంటి సామాజిక వర్గం ఇస్తున్నారు. తెలంగాణకు వచ్చిన తర్వాత 50 ఏళ్ళ నుంచి ఒక్కసారి బంజారా హిల్స్ చూడండి. ఆయన అన్నాడు కదా, రాక్షసులు కూడా కూరగాయలు తింటారు. రాక్షసుల పట్ల మనం అపచారం చేయడం అవుతుంది. ఎందుకంటే భాషకాలం మారాలి. సాగు గురించి చెప్పినప్పుడు కుక్క సాగు కూడా సాగకూడదంట. కుక్క సాగు గౌరవప్రదంగా రావాలి. రాక్షసులు చాలా గొప్పవాడు. మొట్టమొదటిసారి శబరి రాజ్యాన్ని ఆక్రమించుకున్న దుర్మార్గుడు రాముడు. నేను విజయరామరావు చెప్పిన మా ముత్తాత కూడా అక్కడ మాదిపాటి చేసిండయా, మాది ఏటూరు నాగరాయ అన్నాడు. మీ ముత్తాత చేసినా కానీ మీరు కాదని. శబరి అవుతుంది కానీ ఏటూరు నగరం రాముడి తెట్లయితుందా? అక్కడ ఉండే కోయోళ్ళది అవుతుంది కానీ రావణ కూడా విజయశాంతి ఎట్లయితుందా? నేను హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ నాకు అవుతుందా? నేను హైదరాబాద్లో ప్రవాసంలో ఉన్నాను. హైదరాబాదీలది. హైదరాబాద్ పేద ముస్లింలు అది. హైదరాబాద్ పేద సబ్బండి రాష్ట్రం వాళ్ళది. వాళ్ళు ఉద్యోగిస్తున్నదంటే ఇక్కడ వాళ్ళలో ఒకటిగా కలిసిపోవాలనుకుంటున్నదంట. ఎట్లాగైతే అల్లనారాయణ తన హైదరాబాదీగా ఎట్లయితే కలలు కంటాడో అట్లా హైదరాబాదీ కాలమే ప్రయత్నం చేస్తే రోమ్లో ఉన్నప్పుడు రోమన్లాగా ఉంటారు కదా, హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్లా ఉంటారు కదా. ఇక్కడికి వచ్చినవాడైనా హైదరాబాద్లో ఉన్న దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు మాత్రమే మనం ఉప్పెన జ్ఞాపకం వచ్చి పొరుగున ముస్లిం వాడల్లో ఏమవుతుందో తెలుసుకోకపోతే అది ఎట్లా మనం హైదరాబాద్ ఇవ్వాలి? ఇది మేము పడిన వేదన. ఇందులోండి కవులందరూ పడినటువంటి వేదన. ఈ వేదనలో సహజంగా ముందుగా చెప్పినట్టే ఏ కవి కూడా ఇంకా చక్కగా నేను అనేది ఏంటంటే ఈ కవులకు ఉండేటువంటి ఈ ఆవేశం, ఈ కవులకు ఉండేటువంటి ఈ ఉద్వేగం, ఈ కవులకు ఉండేటువంటి ఈ గిల్టీ ఫీలింగ్, ఈ కవులకు ఉండేటువంటి ఈ కన్ఫెషనల్ బుద్ధిజీవులను కలిగించుకోవాలి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మనం మామూలుగా చెప్తారు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్తారు. ఒక మెడికల్ కాలేజ్ రావాలి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి? ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఒక మెడికల్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెడితే ఇక్కడ చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులు పెట్టే డొనేషన్కు ప్రభుత్వాలు ఇచ్చే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత చేసి ఇక్కడ చదువుకొని అవి చదువుకో. ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఈ భూమిలో, ఈ నీళ్ళలో, ఈ వనరులలో, ఈ తల్లిదండ్రులు మీద పెట్టే ఖర్చులో కోట్లాది మంది ప్రజల నెత్తులు చోటైంది. ఇది రిపేర్ చేయవలసింది కదా మనం. అసలు ఎప్పుడైనా మనం బుద్ధిజీవులుగా ఇది ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనం